హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చెన్నై టు అరుణాచలం వన్ డే ట్రిప్ విత్ ఫ్యామిలీ అనమాట. సో అత్తయ్య వాళ్ళు అయితే చెన్నైకి అయితే వచ్చేసారు. సో మేమైతే అరుణాచలంకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఉండే. సో ఫస్ట్ అయితే కిలంబాకం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. సో నేనైతే ఈ బస్ స్టాండ్ ఎందుకు వీడియో తీసానంటే ఇదైతే కొంచెం చూడడానికి ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది అనమాట. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం, అందుకని ఇదైతే వీడియో చేశాను అనమాట. సో వీళ్ళైతే బాగా డిజైన్ చేసుకున్నారు, అసలు బస్ స్టాండ్ అయితే బాగుంది. అండ్ అరుణాచలం వెళ్ళే బస్సెస్ మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే ఉంటున్నాయి. అండ్ ఒక్క పర్సన్కి అయితే 150 అలా పడిందనమాట. అండ్ మనకి 5 అవర్స్ అలా జర్నీ ఉంటుంది చెన్నై టు అరుణాచలము. అండ్ 15 మినిట్స్కి ఒక బస్సు ఉంది అరుణాచలం వెళ్ళడానికి. అండ్ మధ్యలో అలా బ్రేక్ అలా ఇస్తారనమాట, ఏమైనా టిఫిన్స్ అలా చేయడానికి మధ్యలో ఆపుతారు బస్సెస్. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసామన్నమాట అరుణాచలంకి. ఆటో అయితే మేము ప్రిఫర్ చేసాము గిరి ప్రదక్షిణకి, ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అండ్ మాకు ఒక చిన్న బాబు ఉండే కదా. సో నడవడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము ఆటోని ప్రిఫర్ చేసాము. దీనైతే మనకు 500 అలా తీసుకున్నాడు అనమాట గిరి ప్రదర్శనకు మాత్రమే. అండ్ మనకు అన్ని లింగాలు చూపిస్తారు, ప్రతి లింగం దగ్గర ఆపి మనకు చూపించి తీసుకెళ్తారనమాట. సో ఫస్ట్ అయితే అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి అగ్నిలింగం అండ్ ఈశాన్యలింగం, నైరుతి లింగం, వాయులింగం, వరుణలింగం అండ్ ఇంద్రలింగం, కుబేరలింగం. సో మనకి 8 లింగాలు అయితే మనకి చూపిస్తారనమాట. మేమైతే ఫస్ట్ అయితే అగ్నిలింగం దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ అయితే యమలింగం దగ్గరికి అలా వెళ్ళామన్నమాట. చాలా వరకు కొన్ని గుళ్ళల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. నేనైతే కొన్ని మాత్రం కవర్ చేయగలిగిన. అండ్ సూర్యలింగం, చంద్రలింగం, కుబేరలింగం, కొన్ని లింగాలు మాత్రమే నేనైతే కవర్ చేశానన్నమాట. తర్వాత చాలామంది ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు గిరి ప్రదక్షిణకి. అసలు పెద్ద చిన్న అట్లేం లేదండి, అసలు చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. మధ్యలో కాళ్ళు నొప్పులు వస్తే అక్కడ కొన్ని మిషన్స్ ఉన్నాయన్నమాట, కాళ్ళు నొప్పులు తగ్గించేవి. సో మనం మనీ పే చేస్తే మనకి కాళ్ళు నొప్పులు తగ్గేలాగా కొన్ని మిషన్స్ ఉన్నాయి. అండ్ తర్వాత తర్వాత వచ్చేసి నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే ప్రజెంట్. సో ఇక్కడైతే చూడండి నైరుతి లింగం అనమాట. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలామంది ఈ లింగాలన్నింటినీ దర్శించుకొని నడుచుకుంటూ వచ్చి దర్శించుకొని లాస్ట్కి అరుణాచలేశ్వరి దగ్గరికి అయితే వెళ్తారు. ఫస్ట్ చెన్నైలో అయితే ఇక్కడ అరుణాచలం అంటే ఎవరికి తెలియదు, తిరువన్నామలై అని చెప్పేసి అంటారనమాట ఇక్కడ. సో మన తెలుగు వాళ్ళు మాత్రమే అరుణాచలం అని చెప్పేసి అనుకుంటాము. సో ఇక్కడైతే కార్తీక దీపం ఒక 2 డేస్ ఉంది అనగా మేమైతే వెళ్ళామన్నమాట. చాలామంది ప్రతి గుడి దగ్గర, ప్రతి లింగం దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చంద్రలింగం అనమాట. చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. అక్కడ చాలామంది స్వాములు అసలు నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ అరుణాచల కొండ పైన మనకి నంది ఫేస్ ఉన్నట్టు ఉందండి. అంటే అది ఎవరు ఏం చేసింది కాదు, కానీ కొండనే నంది తలలాగా కనిపిస్తుంది. సో నేను అది కూడా ఒక వీడియో పెట్టానన్నమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి వాయులింగం దగ్గర అయితే గుడి క్లోజ్ చేశారు. మేమైతే బయట నుంచే దర్శనం చేసుకున్నాము. ఇదంతా మాకు తిరగడానికి ఒక 1.5 అవర్ అలా పట్టింది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ డెస్టినేషన్ ఇంకా అరుణాచలేశ్వరి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇదైతే ఆ లేన్ అనమాట. సో ఆ లైన్లో చూడండి ఎంత రష్ ఉన్నారో. సో గుళ్ళో అయితే మాకు ఒక 15 మినిట్స్ అలా పట్టిందండి దర్శనానికి, ఎందుకంటే ఆ రోజు చాలా తక్కువ ఉన్నారు. సో మేము అది కూడా లంచ్ టైంలో వెళ్ళాము. మామూలుగా కార్తీక దీపం ఆ టైంలో అయితే చాలామంది ఉంటారు. ఇప్పుడైతే చెన్నైలో కార్తీక మాసం నడుస్తుందన్నమాట. మనకి తెలుగు వాళ్ళకి అయిపోయిన ఒక 15 డేస్కి ఇక్కడ చెన్నైలో కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. సో మొన్న కార్తీక దీపం చేశారనమాట ఇక్కడ గుళ్ళో. మేమైతే దానికి ఒక 2 రోజుల ముందే వెళ్ళేసి వచ్చామన్నమాట. సో లోపల గోపురంకి పక్కన చెప్పుల స్టాండ్ ఇంకా బ్యాగ్స్ పెట్టుకుంటున్నారు, ఒక 10 రూపీస్ అలా తీసుకుంటున్నారు. అండ్ గోపురం లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ కాలభైరవ టెంపుల్ ఉంది, అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది, గణపతి టెంపుల్స్, చాలా టెంపుల్స్ ఉన్నాయి. లోపలైతే చాలా గోపురాలు ఉన్నాయి. అసలు కొంచెం టైం తీసుకొని మొత్తం టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. పక్కనే కోనేరు కూడా ఉంది.
అండ్ నంది అండి ఇక్కడ ఫస్ట్ గోపురం దాటగానే ఫస్ట్ ఒక పెద్ద నంది ఉంది. సో, అది దాటుకొని వెళ్ళాక ఇంకొక గోపురం ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఉంటేనేమో మనకి ఉచిత దర్శనం అని చెప్పేసి ఒక లైన్ క్యూ అలా అంతా అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు కార్తీక దీపంకి చాలామంది వస్తారు కాబట్టి అరేంజ్‌మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. లైటింగ్స్ పెడుతున్నారు. అండ్ లైన్‌లో వెళ్ళడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనమాట. ఇక్కడొచ్చేసి నెయ్యి దానం ఇవ్వడం అనమాట. అంటే కార్తీక దీపానికి నెయ్యి దానం చేయడం అనమాట. సో, అక్కడ మేము ఒక హాఫ్ కేజీ నెయ్యి అయితే మేము దానం చేశాము. ఇదే అండి కౌంటర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లోపలికెళ్ళిన తర్వాత ఇంకొక నంది ఉంటుంది. ఆ నంది పక్కన అంటే స్ట్రెయిట్‌గా హరికథ చెప్తున్నారనమాట. చాలా బాగా చెప్తున్నారసల. ఒక హరికథ చెప్తున్నారు అక్కడికెళ్ళి. చాలామంది వింటున్నారు గూడా. అండ్ లోపలికైతే వెళ్ళిపోయినాము. వెళ్ళగానే ఒక మండపం అయితే ఉంది. ఆ మండపం తర్వాత అసలైన టెంపుల్ అనమాట దేవునిది. సో, ఆ టెంపుల్‌కి మొత్తం పూలతో, ఇంకా లైట్స్‌తో ఫుల్లు డెకరేట్ చేశారసలు. ఇంకా అప్పుడైతే మేమెళ్ళినప్పుడైతే కొంచెం తక్కువనే ఉండే జనాలైతే. సో, 15 మినిట్సే పట్టిందండి మాకైతే దర్శనం. సో, లాస్ట్ ఈ టెంపుల్ మాత్రం కొండకి చాలా దగ్గరలో ఉందనమాట. అండ్ చాలామంది ఆ కార్తీక దీపానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు నాట్యాలు చేయడానికి రిహార్సల్స్ చేస్తున్నారు. చాలా అరేంజ్‌మెంట్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. బాగా అయితున్నాయి లైట్స్‌తోని. టెంపుల్ అంతా చేస్తున్నారు. సో, ఇదైతే ఉచిత దర్శనానికి వే అనమాట. సో, ఇందులో నుంచి అయితే వెళ్ళాము. చాలా ఖాళీగుండే. అండ్ నెక్స్ట్ అయితే లోపలికెళ్ళిపోయాము. ఇదంతా లింగాలు ఉన్నాయండి లోపల చాలా. సో, లోపలైతే వీడియోస్, ఫోటోస్ అయితే ఏం తీయొద్దు. నేనైతే ఇంకా మామూలుగా అలా తీశాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నప్రసాదంకి దారి ఇది. కోనేరుకి పక్కన ఉంటుంది. చూడండి కోనేరు ఉంటది కదా! కోనేరుకి పక్కన దారి ఉంటది. ఆ లైన్‌లో వెళ్ళాలనమాట. సో, ఉచిత అన్నప్రసాదం అనమాట. చాలా బావుంది. అండ్ దీనికోసం మేమైతే ఒక 40 మినిట్స్ అలా వెయిట్ చేసాము. ఇక్కడ అన్నప్రసాదం తినాలి అని చెప్పేసి. ఒక 40 మినిట్స్ అలా వెయిట్ చేశాక లోపలికి పిలిచారు. అండ్ ఇదంతా కోనేరండి. ఒకసారి చూడండి. అండ్ లోపల ఫుడ్ అయితే చాలా బాగుంది. మన తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఉంది. అండ్ బ్యాక్ టు చెన్నైకి అయితే వచ్చేసాము. డూ ఫాలో ఫర్ మోర్ వీడియో.